హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానో ఫుడ్స్. కస్టర్డ్ పౌడర్, షుగర్ ఇలాంటివి ఏవీ లేకుండా చాలా హెల్తీగా చేసుకునే మ్యాంగో, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బనానాస్, యాపిల్, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 2 మ్యాంగోస్ తీసుకోండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్ని మ్యాంగోస్ తీసుకోండి. మ్యాంగోస్ని నీట్గా కట్ చేసుకోండి. ఒకవేళ బాగా పండిన మ్యాంగోస్ అయితే కనుక అలానే పల్ప్ తీసుకునేసేయచ్చు. మ్యాంగోస్ని ఇలా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఓన్లీ పల్ప్ మాత్రమే వస్తుంది. తర్వాత తీసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ అంతా జార్లో వేసి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న మ్యాంగో పల్ప్ని ఒక బౌల్లో తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, యాపిల్స్, పైనాపిల్స్ ఏదైనా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్తో కట్ చేసుకోండి. స్ట్రాబెర్రీస్ ఇలా చాలా ఫైన్ పీసెస్గా కట్ చేస్తే చాలా బాగుంటుంది తినడానికి. తీసుకోండి. నేనైతే ఒక ఫుల్ సైజ్ యాపిల్ తీసుకున్నాను. యాపిల్ కూడా ఇలానే స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే బనానా ఇష్టం ఉంటే తీసుకోండి, లేదా స్కిప్ చేయండి. నేను హాఫ్ బనానా తీసుకున్నాను. అలానే కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి తీసుకుంటున్నాను. కొబ్బరి ఇందులోకి చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న వాటినన్నిటిని ఒక బౌల్లో వేసుకోండి. స్ట్రాబెర్రీస్, బనానాస్, యాపిల్స్, బ్లూబెర్రీస్, కోకోనట్ కట్ చేసి పెట్టుకున్నవన్నీ, అలానే నట్స్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, చివర్లో డేట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మ్యాంగో సీజన్ అయ్యేలోపు ఒకసారి ట్రై చేయండి. చివర్లో డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.